బద్ధకం అన్నటువంటిది అతి పెద్దదైనటువంటి రోగం. ఇప్పుడు అది పెద్ద సమస్య కాబోతోంది. ఏదైతే కీలకమైనటువంటి అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది. ఏంటంటే లాన్సెట్ వాళ్ళ అధ్యయనంలో షుగర్ బారిన పడుతున్నటువంటి వాళ్ళు యువతరం ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే ఎక్కువ కష్టపడకపోవడం వల్ల భారత్లో సుమారు సగం మంది వయోజనులు శరీరానికి కావలసినంత శ్రమను అందించడం లేదని ఈ నివేదిక తేల్చింది. మహిళల్లో 50% మంది కనీస శారీరక శ్రమకు దూరంగా ఉంటే పురుషుల్లో ఇది 42% ఉంది. దక్షిణాసియాలోని ప్రతి దేశంలో ఇదే పోకడ ఉన్నట్టు ఈ అధ్యయనం చెప్తోంది. 2022కు సంబంధించిన ఈ అధ్యయనాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళు పలువురు అంతర్జాతీయ పరిశోధకులు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుని 31% మంది వయోజనులు వారానికి కనీసం 150 నిమిషాలు మధ్యస్థ కఠిన వ్యాయామాలు లేదా 75 నిమిషాల అతి కఠిన వ్యాయామాలైనా చేయడం లేదు. 2010లో ఇలా సరిపడినంత వ్యాయామం చేయని వాళ్ళు 26.4% ఉంటే ఇప్పుడు అది 31% చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చింది. ఏం లేదు, మనకి ఈ మధ్యకాలంలో ఇదివరకు వంట చేసుకునేటప్పుడు ఇండ్లు బయట ఊడ్చేటప్పుడు వంగేవాళ్ళం, చీపులు పెట్టుకునేటటువంటి వాళ్ళు బయట ముగ్గులేసేటప్పుడు వంగేవాళ్ళు మహిళలైతే. అదే సందర్భంలో ఇంట్లో వంటప్పుడు తిరగల్లా లేకపోతే రుబ్బురోల్లా ఇవన్నీ ఇప్పుడు అంతా నుంచుని చేసుకునేటటువంటి పని. రెండవది ఇంకా బద్ధకం ఎక్కువైపోయినప్పుడు ఇంట్లో ఒక దోశ మినప్పప్పు అవన్నీ పెట్టి పిండేసి ఆ తర్వాత దోశలేసిన ఆ తర్వాత ఇడ్లీని వేసే కంటే కూడా ఆ తిప్పల కంటే కూడా స్విగ్గీలోనో జొమాటోలోనో పెట్టుకుంటే డిస్కౌంట్తో సహా వచ్చేస్తున్నాయి కాబట్టి అది తినేద్దాం అనేటటువంటి రూట్లోకి వచ్చారు. ఇదివరకు సండే 4-5 వంటలు ఎక్కువ ఉండే, ఇప్పుడు సండే వచ్చేటప్పటికి కంప్లీట్గా హోటళ్ళకి వెళ్తున్నటువంటి పరిస్థితి. టోటల్గా శారీరక వ్యాయామం అన్నటువంటిది తగ్గిపోతున్నది. యువతరానికి కూడా ఎస్పెషల్లీ ఇప్పటికీ పెద్దవాళ్ళు కష్టపడుతున్నారు. పిల్లలలో వ్యాయామం అన్నటువంటిది తగ్గిపోతుంది. సహజ సిద్ధమైన మన ఇంటి పనుల్లోనే వ్యాయామం ఉంది, అది వదిలేస్తుండటం వలన తలెత్తుతున్నటువంటి సమస్య.